హలో ఆల్ హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్షియల్ మా యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ట్రేడ్ అనేది డిస్కస్ చేద్దాము. బేసికల్లీ మీరు చూస్తున్నారు ట్రేడింగ్ వ్యూలో చార్ట్ 1 minute టైం ఫ్రేమ్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఓకే, సో ఇవాళ చూస్తే కంప్లీట్గా ఇది ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్స్. ఇక్కడ కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై వచ్చేసింది అండ్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై రాలేదు. బట్ ఇలాంటి ఆల్ టైమ్ హైలో లెవెల్స్ అనేవి పనిచేయవు. బేసికల్లీ లెవెల్స్ ఉండవు. ఆ లెవెల్స్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కొత్త మనకి పాత లెవెల్స్ అనేవి ఉండవు. బేసికలీ అది తీసుకోవు, సపోర్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఎక్కడ టచ్ కావు కూడా. ఓకే, సో అట్లాంటప్పుడు ట్రేడ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఆ టైంలో మనం ట్రేడ్ ఎలా చేస్తామంటే మూమెంటం ట్రేడింగ్ చేస్తాము. అంటే పైకి వెళ్తుందంటే బై చేస్తాం, కింద కింద పడుతుందంటే అంటే పీ బై ఆర్ సెల్ చేస్తాం బేసికల్లీ. ఓకే, సో ఇవాళ నేను 1 minute టైం ఫ్రేమ్లో ఆప్షన్ ఒకటి బై చేసాను, పిఈ ఆప్షన్. అసలు బేసికలీ మీరు చార్ట్ చూస్తే ఇది 1 minute టైం ఫ్రేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనకి రెడ్ క్యాండిల్ పడ్డది కాబట్టి ఇది ఆల్ టైమ్ హై వచ్చింది కాబట్టి నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే బేసికలీ ఈ యొక్క సపోర్ట్ ఒకటి టచ్ చేయమండి పైకి వెళ్తుందేమో అని నేను అనుకున్నాను. ఇక్కడ ఇక్కడ నేను బేసికలీ సెల్ చేశాను, అంటే ఐ మీన్ పిఈ బై చేశాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ. సో సిమిలర్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్ కింద వరకు వచ్చి ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి రివర్స్ అవ్వాలి, కింద బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ కింద నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి. సో బట్ అలా జరగకుండా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ బై చేశాను అనుకోండి, పిఈ బై చేశాను, ఇక్కడ మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ ఈ లెవెల్ ఎక్కడ టచ్ కాలేదు. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి లాసే వచ్చాయి యాక్చువల్లీ. ఓకే, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రేడ్. కంప్లీట్గా దాని తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి సైడ్ వేస్ అయిపోయింది, లాస్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇవాళ ప్రాపర్ ట్రేడ్ అనే సెటప్ అనేది నాకైతే కనిపించలేదు అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒకవేళ ఇక్కడ సెల్ చేసినా ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాల్సింది. ఇక్కడ మనకి ఎవరికి తెలియదు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని. ఇక్కడ వరకు ఈ టార్గెట్ వరకు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు 1 minute టైం ఫ్రేమ్లో బేసికల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ ట్రేడ్ ఎట్లా అంటే ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికల్లీ. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు వచ్చి రివర్స్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకోవచ్చు, ఒక మంచి ట్రేడ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు ఎగ్జిట్ కావచ్చు. ఇక్కడ వరకు అంటే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఎగ్జిట్ కావచ్చు. బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ సెటప్ ట్రేడ్. ట్రేడ్ చేస్తే ఇవాళ ఇలా చేయాల్సింది. ఓకే, సో కంప్లీట్గా లెవెల్స్ అయితే వర్క్ కాలేదు. సో ఇది ఇవాళ నేను చేసిన ట్రేడింగ్. అండ్ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూద్దాం మనం బేసికలీ ఇవాళ. ఓకే, ఫస్ట్ మనకి స్టాక్ వచ్చేసరికి నిఫ్టీ 50లో మనకి గెయినర్స్ చూద్దాము. జియోఫిన్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్. ఫస్ట్ జియోఫిన్ చూద్దాము. సో ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇది బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది రోజు, ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఈ లెవెల్ పడంగానే ఇమీడియట్గా బై చేస్తాం. బై చేస్తే ఇది ఒక టార్గెట్ అవుతుంది. ఈ టార్గెట్ అయినాక ఇక్కడ ఒక టార్గెట్ మనకి పివట్ లెవెల్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో దాని తర్వాత ఇంకో ట్రేడ్ ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఈ టార్గెట్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఇదొక ట్రేడ్ అనమాట. లేదు అంటే మనం ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ కానీ ఇక్కడ సమ్వేర్. ఓకే, హియర్. సో లేదు ఇంకో ట్రేడ్ కూడా ఉంది, బ్యూటిఫుల్ ట్రేడ్. ఈ రెడ్ క్యాండిల్ ఎక్కడైతే పడిందో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. మోస్ట్లీ 99% రివర్స్ అవుతుంది రెడ్ క్యాండిల్. ఇక్కడ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ ట్రేడ్ తీసుకొచ్చి ఇంతవరకు పైకి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాం, కోటక్ బ్యాంక్. సో కోటక్ బ్యాంక్ కూడా బ్యూటిఫుల్ ట్రేడే. మనం రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, ఇక్కడ ఎంటర్ అయినాక బేసికల్లీ ఎక్కడైనా పివర్స్ చేసుకొని ఎక్కడైనా మనం ఎగ్జిట్ కావచ్చు బేసికల్లీ. సో ఓవరాల్ జూమింగ్ చేసే చార్ట్లో ఓకే ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ సమ్వేర్ సైడ్ వేస్ అనిపిస్తున్నప్పుడు మనకి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇలా 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయొచ్చు. ఇంకో స్టాక్ చూద్దాము,
బజాజ్ ఫైనాన్స్ చూద్దాము. ఓకే, బజాజ్ ఫైనాన్స్ బ్యూటిఫుల్ ట్రేడ్. బేసికల్లీ ఇక్కడ రెడ్ పడ్డది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ మేజర్గా ఉంది. బట్ మనం ఇక్కడ బై చేసి ఉంటే ఎవరు ఇక్కడ కానీ సమ్వేర్ ఇంకా ఎక్కడైనా మనం ఎగ్జిట్ అవ్వచ్చు పివోట్ లెవెల్ గీసుకొని మనకి. ఓకే, సో ఇది ఒక మంచి ట్రేడ్ అనమాట. ఇక్కడ బై చేసి ఇక్కడ ఎక్కడన్నా పివోట్ లెవెల్ వేసుకొని మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దాం మనము. టాప్ లూజర్స్లో ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్. ఫస్ట్ టైటాన్ చూద్దాం. ఓకే, సో టైటాన్ అనేది మచ్ రిస్కీ ట్రేడ్. రెడ్ గ్రీన్ ఇక్కడెక్కడన్నా గ్రీన్ పడుతున్నప్పుడు మనం ఎంటర్ అవుతాం. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఈ టార్గెట్ అయినాక మనం నెక్స్ట్ టార్గెట్ బ్రేక్ అయినాక పై వరకు కంటిన్యూ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే రివర్స్ అయిందో మనకి ఇమీడియట్గా స్టాప్ లాస్ హిట్ అయ్యి ఒక లాస్లో ఎగ్జిట్ అయ్యి ఇంకో ట్రేడ్ తీసుకోవాలి, సెల్ తీసుకోవాలి. ఇక్కడ ఈ టైంలో ఈ పెద్ద క్యాండిల్ పడుతున్నప్పుడు మనం మళ్ళీ సెల్ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. పివట్ లెవెల్ వేసుకోవచ్చు ఇక్కడెక్కడైనా. సైడ్ వేస్ అయింది మార్కెట్. సో రెడ్ ఇక్కడెక్కడ ఎగ్జిట్ అయ్యి బేసికల్లీ ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఈ క్యాండిల్ వరకు ఇది ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఇంకా కంప్లీట్గా ఇది ఒక ప్రీవియస్ డే సంబంధించిన ఇక్కడ వరకు లేదా దాని కింద వరకు అన్నా ఇట్లా పెట్టుకోవచ్చు, పివట్ పెట్టుకొని. సో అలా ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఇంకో లెవెల్ అయితే రీచ్ కావాలి ఇంతవరకు, కానీ ఇది రీచ్ అవ్వదు, చాలా దూరం ఉంది. ఇంకోటి ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది బ్యూటిఫుల్ ట్రేడ్. రెడ్ పడ్డది ఇది బ్రేక్ అయ్యి ఇది ఒక టార్గెట్ అనుకోవచ్చు, గ్రీన్ అనే టార్గెట్. బట్ మధ్యలో పివట్ ఎక్కడ కనిపించినా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఈ టార్గెట్ అయితే రీచ్ అయింది, మనం డిస్కస్ చేస్తున్న టార్గెట్. ఓకే, ఇంకా ఈ టార్గెట్ వరకు ఉండొచ్చు కానీ ఇట్స్ నాట్ సజెస్టబుల్ అనమాట. సో ఈజీ ట్రేడ్ అనమాట. అండ్ సిమిలర్లీ ఇంకో స్టాక్ చూద్దాం, ఎటర్నల్ స్టాక్ చూద్దాం. ఓకే, సో ఎటర్నల్ స్టాక్ కూడా మనం రెడ్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే అంటే సెల్ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ వరకు వెళ్ళి లాస్ చూపిస్తూ ఉంటుంది. మనమైనా పేషెన్స్గా వెయిట్ చేస్తే మనకి జనరల్లీ మంచి ట్రేడ్ వస్తుంది. చూసారా, ఇది టార్గెట్ హిట్ అయింది, మధ్యలో పివట్ ఎక్కడ ఉందో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది ఇవాళ ట్రేడ్స్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసాము, మనము ఎలా ట్రేడ్ చేయాలి అనేది. ఒక్కసారి క్రిప్టో ఇథీరియం చూద్దాము. 3 minutes టైం ఫ్రేము. ఒక రెడ్ పడంగానే మనం సెల్ చేస్తాము. సెల్ చేసినప్పుడు ఇది ఒక టార్గెట్ గ్రీన్ ఆబ్వియస్లీ మనకి. అండ్ ఇక్కడైతే హిట్ కాలేదు మనకి బిట్ కాయిన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్కి మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి వచ్చింది, మళ్ళీ రివర్స్ అయ్యి పైకి రావడానికి ట్రై చేసాను. మళ్ళీ పైకి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ బై చేయాలి. జనరల్ బై చేస్తే ఇది ఒక టార్గెట్ అవుతుంది, ఇది ఒక టార్గెట్ కానీ ఇక్కడ ఒక టార్గెట్ కానీ అనుకోవచ్చు మనం. సో ఇట్లా బై చేయొచ్చు ట్రేడ్ అనేది. ఓకే, సో ఇది మన ట్రేడ్ ఆపర్చునిటీస్ ఇవాళ మార్కెట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.